చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇవే మా దగ్గరున్న 1 గ్రామ్ గోల్డ్. అది కాదు ఇన్స్పెక్టర్, మాకిచ్చినవి గిల్ట్వి. కావాలంటే చూడండి. కావాలంటే చూడండి. చూసారా ఎస్ఐ గారు, ఇవి గిల్ట్వి. ఇదిగో ఇవి బంగారం. నేను అక్కడే ఉన్నాను ఇన్స్పెక్టర్ గారు. నా కళ్ళను కూడా మాయ చేశారు. ఇన్ని రోజులు ఇలాంటి దొంగల్ని మా కాలనీలోనే పెట్టుకున్నాం. ఓహో. సార్, వాళ్ళ మాటలు నమ్మకండి సార్. వాళ్ళే మా ఇంటికి వచ్చారు. నగలు చూస్తామంటే మా ఆవిడ చూపించింది. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది సార్. అయ్యా, నువ్వేం భయపడుకో. ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారో నాకు అర్థమైంది. డబ్బుల కోసం నిందలు వేయడానికి సిగ్గులేదా మీకు? దొంగతనం చేసిందే కాక మా మీదే అరుస్తారా? ఇన్స్పెక్టర్ గారు, పొద్దున్న వీళ్ళయ్యా ఒక ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎరా, మీ దగ్గర ఈ కళ్ళ కూడా ఉన్నాయా? సార్, కానిస్టేబుల్స్, వీడిని వీడి కూతురిని ఇద్దరినే జీపెక్కించండి. సార్ సార్ ఆగండి ఇన్స్పెక్టర్ గారు, ఇందులో నా కూతురికి ఏం సంబంధం లేదు. నేనే ఆ దొంగతనం చేశాను. ఆ బంగారాన్ని మార్చింది నేనే సార్. సరసా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మార్చడం ఏంది? ఎందుకట్లా అబద్ధం ఆడుతున్నావు? అబద్ధం కాదు బిడ్డ, అదే నిజం. నా జీవితాంతం కష్టపడ్డా నీకంత బంగారం కొనలేనని నేనే ఆశపడ్డాను. నేను మీ అమ్మ కలిసి నీకు తెలియకుండా మార్చేశాం. అయ్యా, నువ్వేం మాట్లాడుకో. ఇదేంటి మన ప్లాన్ అడ్డం తిరిగింది? ఎవరి జైలుకెళ్తే ఏంటి, మనకు కావాల్సింది వాళ్ళ పరువు పోవడం, వాళ్ళ ఇల్లు ఖాళీ చేయడం, అంతేగా. అయ్యా, నువ్వు తప్పు చేయడం ఏందయ్యా? ఇన్స్పెక్టర్ గారు మాయ అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక్కసారి చెప్తే అర్థం కదా? మేమే చేశాం. నీలాంటి తెంగర్ దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి తెమ్మంటావు? అందుకే ఇలా చేశాం. ఇన్స్పెక్టర్ గారు, మేమే దొంగతనం చేశాం. దీని మాటలే పట్టించుకోకండి. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్. దొంగతనం చేయకముందు ఆలోచించాలి. దొరికిపోయిన తర్వాత ఇచ్చేస్తాం వదిలేయండి అంటే ఊరుకోం. శిక్ష అనుభవించి తీరాల్సిందే. కానిస్టేబుల్స్, ఎక్కించండి. తప్పు చేసింది మేము. నా కూతుర్ని వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి. సరసా, పిచ్చా నీకు? నువ్వు మాట్లాడితే మా మీద ఒట్టే. నా కూతుర్ని వదిలేయండి సార్. తప్పు చేసిందని ఆమె ఒప్పుకుంటోందిగా. వాళ్ళ కూతుర్ని వదిలేండి సార్. అవును, ఆ అమ్మాయిని వదిలేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, వీళ్ళని జీపెక్కించండి. అయ్యా, సరసు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరసు, నువ్వు వెళ్ళమ్మా. అయ్యా, నువ్వేదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడు. అయ్యా, అయ్యా, నా మాట వినయ్యా. అయ్యా, అయ్యా, వద్దయ్యా. సరసు, సరసు, అయ్యా, ఇన్స్పెక్టర్ గారు, మీకు దండ పెడతాను. సరసు, సరసు, ప్లీజ్ వాళ్ళు వదిలేయండి. జరగడమ్మా, జరగండి. ఇన్స్పెక్టర్ గారు,
మా అయ్యో అమ్మ ఏదో అబద్ధం చెప్తున్నారు. ప్లీజ్ కాదు, నా మాట వినండి ఇన్స్పెక్టర్ గారు. అయ్యో చూసారా ఎలాంటి గజ దొంగలు మన మధ్యన ఉన్నారో? కాలనీలో జరిగిన దొంగతనాలన్నీ వీళ్ళే చేసుంటారక్క. ఇలాంటి వాళ్ళని తన్ని తరిమేయాలి. ఏమంటారు? అవును. అవును అవును అవును. సూర్య అబ్బే అవును, వాళ్ళకి చెప్తే ఏదో ఒకటి చేసి అదే మమ్మల్ని విడిపించేస్తారు. భవాని, మన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పోలీసులు వచ్చి ఉంటారంటావా? ఖచ్చితంగా వచ్చే ఉంటారు. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆ సౌందర్య జైలుకి వెళ్తే ఆ గనిగాడికి వాడి పెళ్ళానికి గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడొక స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఈ ఊరు నుండి పంపించేయడమే. భవాని, వాళ్ళు చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇంకా రాలేదేంటి? కొంచెం వెయిట్ చేద్దాం, తప్పకుండా వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. భవానీ మేడం గ్రాండ్ సక్సెస్. ఆ గణేష్ ని పోలీసులు కాలర్ పట్టుకు తీసుకెళ్తుంటే వాడి కుటుంబంలో ఎవ్వరి మొహంలో నెత్తుడు చుక్క లేదనుకోండి మేడం. అంటే ఆ సౌందర్యని కూడా అరెస్ట్ చేశారా? ఆ టైంలో దాని మోహన్ చూడాల్సింది భవాని. మిస్ అయ్యాను. సౌందర్యని అరెస్ట్ చేయలేదమ్మా. ఏంటి నువ్వనేది? అవునమ్మా, సౌందర్య బదులు వాళ్ళ అమ్మా నాన్నల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు బంగారం దొంగతనం చేశామని ఒప్పుకున్నారమ్మా. ఏదైతేనేం మీరు అనుకున్నట్టు ఆ కుటుంబం మీద దొంగతనం చేశారనే ముద్ర పడిందమ్మా. మా కాలనీ వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారు. మేడం, మీరు ఇవ్వాల్సిన బహుమానం ఇస్తే. నోరు ముయ్యండి. బహుమానం అంట బహుమానం. నేను చెప్పిందేంటి, అక్కడ జరిగిందేంటి? దాన్ని అరెస్ట్ చేయాలా చేయండి అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యేలా చేశారు. ఏదైతే ఏమైందమ్మా, వాళ్ళ కుటుంబం తలదించుకోవడమే మీకు కావాల్సింది. మీ మట్టి బుర్రలకి ఆ స్టోరీ అంతా ఇప్పుడు నేను చెప్పలేనే. నేను చెప్పినట్టు అరెస్ట్ అయ్యుంటే దాని అమ్మ బాబులు సౌందర్యాన్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్లిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అది బయటే ఉంది. ఎక్కడికి వెళ్లాలో ఎలా విడిపించుకోవాలో దానికి బాగా తెలుసు. అది కాదు మేడం. నోర్మై, నా ప్లాన్ అంతా నాశనం చేశారు. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళండి, వెళ్ళండి. భవాని, అది ఖచ్చితంగా మన ఇంటికే వస్తుంది. వాళ్ళ అయ్య మీద చెంపదెబ్బ పడితేనే గ్రానికి కాల్ చేసింది. ఇప్పుడు ఏకంగా దాని అయ్య జైల్లో ఉన్నాడు. అది కన్ఫామ్ గా ఇప్పుడు మన ఇంటికే వస్తుంది. వచ్చి గ్రాని ముందు పెద్ద రాద్ధాంతం చేస్తుంది. టెన్షన్ పడకో. టెన్షన్ పడితే ఏ పని సరిగ్గా మనం చేయలేం. దానికంటే త్వరగా మనం వెళ్ళి అక్కదాకా మ్యాటర్ వెళ్లకుండా చూసుకోవాలి. పద. కానిస్టేబుల్ దించండి. రామ్మా. రండి రండి. ఇన్స్పెక్టర్ గారు, మేమే తప్పు చేయలేదండి. మమ్మల్ని నమ్మండి. పేదవాళ్ళమే కావచ్చు కానీ ఒకరి సొమ్ముకు ఆశపడే వాళ్ళం కాదండి. తప్పు చేసిన వాళ్ళు మొట్టమొదటిగా వాడే పదం మమ్మల్ని నమ్మండి, మేమే తప్పు చేయలేదని. మా సర్వీసులో ఎంతమందిని చూడలేదు మీలాంటి వాళ్ళని. కానిస్టేబుల్స్ లాక్కరండి. ఏయ్, మన ఎవరితోనైనా పెట్టుకునేటప్పుడు మన స్తోమత ఏంటి, సమాజంలో వాళ్ళ పలుకుబడేమిటి అని ఆలోచించాలి. వాళ్ళు చెప్పినట్టు నోరు మూసుకుని వినాలి.
లేకపోతే ఇదిగో రిజల్ట్ ఈ విధంగానే ఉంటది. తీసుకెళ్ళండి. ఆ సెల్ ఎవరున్నారు? డబ్బుల కోసం ఇద్దరు ముసలోళ్ళని బండరాయితో కొట్టి చంపినోడు ఉన్నాడు సార్. వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి అందులో పడేయండి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, సార్ మేము మాకేం అలాంటి తెలియదు వాళ్ళం కాదు సార్ సార్. సార్ ఇన్స్పెక్టర్, మా అమ్మాయి నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. అది ఇంట్రాగేషన్ లో తేలుతుందిలే. అమ్మ సౌందర్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బిడ్డ? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి నేనెట్లా ఉండగలమ్మా? ఏ చేస్తావా? అది కాదయ్యా. నోరు మూసుకుని వెళ్ళు, లేకపోతే మా ఇద్దరి మీద ఒట్టే. అయ్యా, కాటికి కాలు చాపిన వాళ్ళం మేము ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఏం కాదు. నువ్వు పెళ్లి కావలసిన ఆడపిల్లవ బిడ్డ. ఉన్నవి లేనివి కల్పించి నలుగురు కలిసి 40 రకాలుగా అనుకుంటారు. నువ్వు వెళ్ళు బిడ్డ. ఏంట్రా పోలీస్ స్టేషన్ లో మీ పంచాయతీ? కానిస్టేబుల్స్ ఏంటి చూస్తున్నారు మీరు? సినిమా చూస్తున్నారా? తీసుకెళ్ళండి. సార్ 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 సార్, మా అమ్మని అయ్యని సెల్ల పెట్టకండి సార్, మీకు దండం పెడతాను. పోలీస్ స్టేషన్ లో సపరేట్ రూమ్ ఇచ్చి సేవలు చేయడానికి వీళ్ళేమన్నా రాజకీయ నాయకులు అనుకుంటున్నావా? దొంగలు కాదు, మా అమ్మ అయ్య దొంగలు కాదు. ఎవరైతే మీ దగ్గర కేసు పెట్టిండ్రో వాళ్ళే వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటారు. అప్పటిదాకా వెళ్ళని సెల్లో పెట్టొద్దు సార్, ప్లీజ్. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వదిలేస్తా. అప్పటిదాకా లోపలే ఉంటారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. ప్రజల కోసం పని చేయాల్సిన మీరే ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఏయ్, ఎగస్ట్రాలు మాట్లాడితే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను కూడా లోపలేస్తా. మర్యాదగా బయటకు పో. వెళ్తాను. కేసు పెట్టిన వాళ్ళ చేత కేసు విత్డ్రా చేయిస్తాను. ఆ అఖిలాండేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి మీ మనవరాలు మీ చెల్లెలు చేస్తున్న పనులు ఇవి, ఇదేనా మీ పెంపకమని నిలదీస్తాను. బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళకు బిడ్డ. నిజమేంటో ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ప్లీజ్ బిడ్డ, నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళకు బిడ్డ. చెయ్యని తప్పుకి నా అయ్య తలదించుకొని ఉంటే నేను చూడలేను. నేను వెళ్ళొస్తానయ్యా. బిడ్డ, సౌందర్య, బిడ్డ, సౌందర్య. బిడ్డ. కానిస్టేబుల్స్ వీళ్ళ ఫోటోలు తీసి అన్ని స్టేషన్స్ కి పబ్లిక్ ప్లేసులకి పంపించండి. దొంగలున్నారు జాగ్రత్త అనే లిస్ట్ లో వీళ్ళిద్దరు ఫోటోలు అంటించండి. అయ్యా అయ్యా అయ్యా, సార్, మమ్మల్ని నమ్మండి అయ్యా. మమ్మల్ని మేము నమ్మండి సార్, దొంగలం మేము కాదయ్యా. అలాంటి వాళ్ళం అయ్యా కాదు. తీసుకెళ్ళండి. ప్లీజ్ అయ్యా, సార్, మమ్మల్ని అయ్యా దండం వదిలేయండి పెడతావయ్యా. సార్. మమ్మల్ని వదిలేండి అయ్యా. మేమే అయ్యా, తప్పు చేయలేదు. ఇవన్నీ మనకు అలవాటే కదా బి. ఇది కాకపోతే ఇంకో ప్లేస్లో షెడ్ వేసుకుంటాం. కానీ ఇంకొంచెం రిక్వెస్ట్గా ఓనర్ని అడగాల్సిందిరా, ఇంకో 1 year ఈ ప్లేస్ లీజ్కి ఇవ్వమని. ఏంట్రా ఏం మాట్లాడు? దేని గురించి ఆలోచిస్తున్నావు? సౌందర్య గురించిరా. నిజమే, ఇక్కడైతే పిలిస్తే పలికేంత దూరం. ఇప్పుడు దూరం వెళ్తున్నావు. నాకు బాధగానే ఉంది. చంద్రిక ఎవరో తెలియనప్పుడు అంత బాధ లేదు. కానీ ఇప్పుడు అయినా కాలేజీలో రోజు కలుస్తాం కదా, డోంట్ వరీ. నేను ఆలోచిస్తుంది షెడ్ గురించి కాదురా, సౌందర్య వాళ్ళ ఫ్యామిలీ గురించి. చైత్ర వాళ్ళ బామ్మ కలిసి సౌందర్య వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. పాపంరా వాళ్ళు. ఏమైందిరా? సౌందర్యని కాలేజ్ నుంచి పంపించాలనుకున్నారు. అది కుదరకపోయేసరికి ఆ వీధిలో వాళ్ళతో కలిసి వాళ్ళ నాన్నను అవమానించారు. వాళ్ళ వీధిలో వాళ్ళ ఆయన మంచితనం గురించి తెలిసి కూడా అలా ఎలా చేయగలిగారా? డబ్బు చేయించలేని పనంటూ
ఏదీ లేదు ఈ రోజుల్లో. ధైర్యంగా ఉండమని 4 మాటలు చెప్పి పంపించాను. కానీ ఏ ఆడపిల్ల తన తండ్రి అందరి ముందు తలదించుకుని ఉండడం భరించగలదా చెప్పు? సూర్య సూర్య చంద్రిక, సూర్య సౌందర్య సౌందర్య, సౌందర్య చెప్పు. సౌందర్యకి ఏమైంది? సౌందర్య అమ్మ నాన్నలు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఇంటి దగ్గర జరిగిన ఆ చిన్న గొడవకి అరెస్ట్ చేయడం ఏంటి? ఆ గొడవ గురించి కాదప్ప గారు, దొంగతనం చేశారని అరెస్ట్ చేశారు. దొంగతనమా? ఏయ్, వాళ్ళు దొంగతనం చేయడం ఏంటి? అదే మాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్న ఉదయం పక్కింటావిడొచ్చి సౌందర్య జుంకాలు లాంటివి కావాలని మా మనవరాలు మారం చేస్తే అలాంటివే కొన్నాము, ఒకసారి అవి చూపిస్తారా, అలా ఉన్నాయో లేవో చూసుకుంటామని వచ్చారండి. మాటల్లో సరదాగా సౌందర్య మీ నగలు దొంగతనం చేస్తారని సౌందర్య అంతే. కానీ నిజంగానే ఆ బంగారం ఆ ఇంట్లోనే ఉంది. ఎక్కడ సౌందర్య మీద నింద పడుతుందోనని అత్తయ్య తన మీద నింద వేసుకున్నారు. పరాయి సొమ్ము కోసం ఏ రోజు అత్తయ్య మామయ్య సౌందర్య వాళ్ళు అస్సలు ఆశపడలేదు అభి గారు. వాళ్ళేంటో నాకు పూర్తిగా తెలుసు చంద్రిక. ఒకదాని వెంట ఒకటి ప్రాబ్లమ్స్ కావాలని క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. పాపం సౌందర్య ఆ పోలీస్ షిప్ వెనుక సైకిల్ తొక్కుంటూ వెళ్ళింది. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుంది అభి గారు. రే అభి, త్వరగా పదరా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సూర్య, ఆవేశంతో ఈ సమస్య పరిష్కారం కాదురా, ఆలోచనతోనే పరిష్కారం అవుతుంది. డబ్బుకి పేదరికానికి మధ్య యుద్ధం పేదవాళ్ళదే అవ్వాలి. మనం ఆవేశంతో గొడవ పడితే ఆంటీ వాళ్ళని విడిపించలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చట్టాన్ని చైత్ర వాళ్ళ బామ్మ చేతుల్లోకి తీసుకుంది. మనం న్యాయంగా పోరాడదాం. లాయర్కి ఫోన్ చేయి. ఆ, ఓకే, అంతా ఓకే అభి. ఘట్టమనేని కుటుంబం అహంకారానికి ఈరోజు ఇంకో కుటుంబం బలి కాకూడదు. కానివ్వను. గ్రానీ, 2 అవర్స్ నుంచి ఫైల్స్ చూడడంలోనే బిజీగా ఉన్నావు. రెస్ట్ తీసుకోవచ్చు కదా. జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితులు తారుమారవుతాయి. ప్రిన్స్లా ఉన్న నువ్వు దిక్కుతోచని స్థితికి వెళ్ళిపోతావు. క్రేష్, నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకుని అడుగు వెయ్యాలి. కాలేజ్ అయ్యాక నాతో పాటు ఆఫీస్కి రా. ఇక్కడే ఉంటే భవానీ చేతుల మాటలు విని నువ్వు ఏమైపోతావో, ఏ దారిన పడతావోనని భయమేస్తోంది. అలాగే గ్రానీ. ఇక్కడున్నారా అక్క? ఏం చేస్తున్నారు? నీ గొప్పతనం గురించి చెప్తున్నాను. 1, 2 చేసిన తప్పుల్ని అదే పనిగా చెప్పాలా అక్క? చైత్రకైనా మంచి మాటలు చెప్పు భవాని. పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు. చైత్ర, అక్క మూడు బాలేనట్టుంది. మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు? పద వెళ్దాం. అమ్మయ్యా, ఆ సౌందర్య గ్రానికి ఫోన్ చేయలేదు భవానీ. బతికిపోయాం. చైత్ర, చైత్ర, ఇది సౌందర్య గొంతులో ఉందే చైత్ర. అది ఇక్కడికి వచ్చేసిందే. పద పద. చైత్ర, చైత్ర.